గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మ్యాట్రిసెస్లో ఎస్ఏక్యూ క్వశ్చన్ చూద్దామండి. ఇఫ్ ఐ ఈక్వల్ టు 1001 ఇచ్చారు అండ్ ఈ ఈక్వల్ టు 0100 ఇచ్చాడు, దెన్ షో దట్ ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఐ ప్లస్ 3a² బిఈ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడండి. నేను ఫస్ట్ గివెన్ దట్ కండిషన్స్ ఏమి ఇచ్చాడో రాసుకుంటాను. ఐ ఈక్వల్ టు 1001 అండ్ ఈ ఈక్వల్ టు 0100 ఇచ్చాడు. ఫస్ట్ నేను ఎల్హెచ్ఎస్ తీసుకుంటాను. ఎల్హెచ్ఎస్లో ఏముంది చూడండి, ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ ఉంది కదా, దాంట్లో నుంచి నేను ఏమని కన్సిడర్ చేసుకుంటున్నానంటే ఏఐ ప్లస్ బిఈని కన్సిడర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఏఐ ప్లస్ బిఈ తీసుకోండి. ఏఐ అంటే ఏంటి, 1001 ప్లస్ బిఈ అంటే ఏంటి చూడండి, 0100 సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏని మల్టిప్లై చేయండి. ఏ ఇంటూ 1 ఏ ఇంటూ 0 0, ఏ ఇంటూ 0 0, ఏ ఇంటూ 1 ఏ, ప్లస్ బి ఇంటూ 0 0, బి ఇంటూ 1 బి, బి ఇంటూ 0 0, బి ఇంటూ 0 0. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోండి. ఏ ప్లస్ 0 0 ప్లస్ బి 0 ప్లస్ 0, ఏ ప్లస్ 0. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. ఏ ప్లస్ 0 ఏ ప్లస్ 0, 0 ప్లస్ బి 0 ప్లస్ బి, 0 ప్లస్ 0 0 ప్లస్ 0, ఏ ప్లస్ 0 ఏ ప్లస్ 0, ఏ ప్లస్ 0 ఏ, బి 0 ఏ. నెక్స్ట్ మనకేంటి, ఏఐ ప్లస్ బిఈ వచ్చేసింది. మనకు కావాల్సింది ఏంటి, ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ కావాలి. హోల్ క్యూబ్ కోసం ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, హోల్ స్క్వేర్ చేస్తున్నాను. హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి ఏమని రాసుకుంటాం చెప్పండి, ఏ ఇంటూ ఏ అని రాస్తాం కదా, సేమ్ యాస్టీస్ నేను స్క్వేర్ని తీసుకున్నాను. స్క్వేర్ని తీసుకుంటే ఏ ఇంటూ ఏ లాగా రాసుకున్నాను. ఏఐ ప్లస్ బిఈ ఏఐ ప్లస్ బిఈ మల్టిప్లై చేస్తున్నాను అండి. మల్టిప్లై చేసి ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ కదా. నెక్స్ట్ ఏఐ ప్లస్ బిఈ అంటే ఆన్సర్ ఏమొచ్చింది చూడండి, ఏఐ ప్లస్ బిఈ ఏబి 0 ఏ. నెక్స్ట్ ఏబి 0 ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోండి. నెక్స్ట్ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయండి. ఏ ఇంటూ ఏ, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం. ఏ ఇంటూ ఏ స్క్వేర్, బి ఇంటూ 0 0. నెక్స్ట్ ఏ ఇంటూ బి ఏబి ప్లస్ బి ఇంటూ ఏబి. నెక్స్ట్ 0 ఇంటూ ఏ 0, ఏ ఇంటూ 0 0. నెక్స్ట్ 0 ఇంటూ బి 0, ఏ ఇంటూ ఏ స్క్వేర్. ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ 0 అంటే ఏ స్క్వేర్, ఏబి ప్లస్ ఏబి 2ab 0 ఏ స్క్వేర్. మనకి ఇదేంటి, ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి చూడండి, ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ కావాలి. నేను ఎల్హెచ్ఎస్లో ఉన్న ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ని తీసుకుంటున్నాను. నేను హోల్ క్యూబ్ని హోల్ స్క్వేర్ ఇంటూ పవర్ 1 లాగా రాసుకుంటాను. 2 + 1 అంటే మళ్ళీ క్యూబ్ అవుతుంది. ఓకేనా, మనకి ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్కి వాల్యూ వచ్చేసింది. ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ అంటే ఏంటి చూడండి, ఏ స్క్వేర్ 2ab 0 ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ 2ab 0 ఏ స్క్వేర్. నెక్స్ట్ ఏఐ ప్లస్ బిఈ వాల్యూ ఏమి చూడండి, ఏఐ ప్లస్ బిఈ ఏబి 0 ఏ, ఏబి 0 ఏ. ఇప్పుడు మల్టిప్లై చేయండి. ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్, 2ab ఇంటూ 0 0, ఏ స్క్వేర్ ఇంటూ బి ఏ స్క్వేర్ బి, 2 టైమ్స్ ఆఫ్ ఏబి ఇంటూ ఏ అంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్, 2a స్క్వేర్ బి అవుతుంది. 0 ఇంటూ ఏ 0, ఏ స్క్వేర్ ఇంటూ 0 0, 0 ఇంటూ బి 0, ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్. ఏమొచ్చింది చూడండి, ఏ క్యూబ్ 2 టైమ్స్ ప్లస్ 1 టైమ్ 3 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ బి 0 ఏ క్యూబ్. మనకేంటి, ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ చేస్తే ఈ ఆన్సర్ వచ్చిందండి. మనకి నెక్స్ట్ ఆర్హెచ్ఎస్లో ఏముంది చూడండి, ఆర్హెచ్ఎస్లో ఏ క్యూబ్ ఐ ప్లస్ 3a² బిఈ అని ఉంది. నేను ఆర్హెచ్ఎస్ని తీసుకుంటున్నాను. ఏ క్యూబ్ ఐ ప్లస్ 3a² బిఈ ఏ క్యూబ్ ఐ అంటే ఏంటి చూడండి, 1001 సబ్స్టిట్యూట్ చేయండి. ఐ ప్లస్లో 1001 ప్లస్ ప్లస్ 3a² బి ఇంటూ ఈ అంటే ఏముంది, ఈక్వల్ టు 0100. ఈ ప్లేస్లో 0100 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇప్పుడు ఏ క్యూబ్ని లోపలికి మల్టిప్లై చేయండి. ఏ క్యూబ్ ఇంటూ 1 ఏ క్యూబ్ ఇంటూ 0 0,
ఏ క్యూబ్ ఇంటూ 0 0, ఏ క్యూబ్ ఇంటూ 1 ఏ క్యూబ్. నెక్స్ట్ 3a² బిని లోపలికి మల్టిప్లై చేయండి. 0తో మల్టిప్లై చేస్తే ఈ ప్లేస్లో 0 అవుతుంది, ఇది కూడా 0 అయిపోతుంది, ఈ ప్లేస్ కూడా 0 అయిపోతుంది. 3a² ఇంటూ 1 అంటే 3a² అవుతుంది. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోండి. ఏ క్యూబ్ ప్లస్ 0, ఏ క్యూబ్ ప్లస్ 0, 0 ప్లస్ 3a², 0 ప్లస్ 0, ఏ క్యూబ్ ప్లస్ 0, ఏ క్యూబ్ 3a², 0 ఏ క్యూబ్. ఇక్కడ చూడండి, ఏ క్యూబ్ ఐ ప్లస్ 3a² చేస్తే ఏ క్యూబ్ 3a² 0 ఏ క్యూబ్ వచ్చింది. ఇదేంటి? ఆర్హెచ్ఎస్. ఇది ఆర్హెచ్ఎస్లో ఉన్న వాల్యూ. నెక్స్ట్ మనకి ఎల్హెచ్ఎస్, ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ ఏమొచ్చింది చూడండి, సేమ్ వాల్యూ వచ్చిందా? ఏ క్యూబ్ 3a², 3a², 0 0 ఏ క్యూబ్. ఇదేంటి? ఎల్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది కదా. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, హెన్స్ ప్రూవ్డ్. థ్యాంక్ యూ అండి.